హాయ్ ఫ్రెండ్స్, నేను ఎగ్ ఫ్రై చేయబోతున్నాను. ఇప్పుడు ఎగ్ ఫ్రైకి ఒక 3 ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఈ కట్ చేసి అందులో వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయ్యాక మనం ఆనియన్స్ మగ్గినాయో లేదో చూసుకోవాలండి. ఆనియన్స్ మగ్గినట్టుంటే మనం ఒకసారి గంట పెట్టి తిప్పేసి ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని తిప్పాలి. పసుపు ఉప్పు వేసుకున్నాం కదండి. పసుపు ఉప్పు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనియాలి మనం ఆనియన్స్. మగ్గిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి. 5 మినిట్స్ అయ్యాక మనం చూస్తే ఆనియన్స్ మగ్గుతాయండి. మగ్గినాక మనము ఎగ్స్ పలగొట్టుకొని ఉంచుకున్నాయి ఎగ్స్ వేసుకోవాలన్నమాట. అప్పుడు ఇట్లా ఎగ్స్ కొట్టుకున్నాక మనం ఇట్లా తిప్పుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు మనము ఎగ్స్ మగ్గేదాకా కొద్దిగా ఎగ్స్ మగ్గేదాకా మనం తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినాక మనం చూసుకుంటే ఎగ్ కూడా మగ్గిపోయింది. మనం ఇంకా కారం వేసుకోవాలండి. కారం వేసుకోవాలి, మీకు టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. టేస్ట్కి తగినంత కారం వేసుకున్నాక స్పైసీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రై. వేడి రైస్లో వేసుకొని తింటే చిన్నపిల్లలు ఇంకా ఇలాగ చేసి పెడితే రెసిపీ చిన్నపిల్లలు ఇంకా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. కారం మగ్గినాక మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినాక మూత తీసి చూసుకున్నాక మగ్గిపోయి ఉంటుందండి. కారం మగ్గిద్ది. కారం మగ్గినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోమండి. ఎగ్ ఫ్రై రెడీ అయినట్టే. వేడి రైస్లో తింటే ఇంకా బాగుంటుందండి. చిన్నపిల్లలు ఇంకా ఎగ్ ఫ్రై అంటే ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి మీరందరూ.